హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వెళ్ళొచ్చాను మార్కెట్కి. గాజర్ని ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా క్లీన్ చేసి తురిమి పెట్టుకున్నాను హల్వా కోసం. మనం కర్రీస్లో కూడా వాడొచ్చండి, సలాడ్లా కూడా తినొచ్చు. ఇలా పెట్టేసుకున్నాను. చిక్కుడుగాయ 1/2 కేజీ 20 రూపాయలు ఇచ్చారండి, చాలా బాగుంది. బీన్స్ నిన్న వండానండి. బీన్స్ 30 కేజీ అన్నారు, నేను ఒక 1/2 కేజీ తీసుకొచ్చాను. 20 రూపాయలకి ఇచ్చారు. కేజీ తెస్తే అయిపోవండి. ఇవి గోకరకాయ, ఇది 10 రూపీస్కి పావు ఇచ్చారు. ఎవరు తినరండి ఇది మా ఇంట్లో, నేను మా హస్బెండ్ ఇద్దరమే తింటాము. ఇది మెంతి అండి, ఒక కట్ట 10 రూపాయలకి ఇచ్చారు. ఇది కాలీఫ్లవర్ అండి, ఒక్కటే కాలీఫ్లవరు చాలా పెద్దగా వచ్చింది. చూడండి నేను ఎంత కట్ చేశానో, ఇంత కట్ చేసినా కూడా ఇంత ఎక్కువగా ఉంది. నేను దీంతో పచ్చడి, ఫ్రై, ఇంకా పరాటా కూడా చేస్తాను, గోబీ పరాటా కూడా. కీప్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత 89. నేను వీటి కాడలు ఉంటాయి కదండి కింద, ఈ కాడల్ని కూడా కట్ చేసి సపరేట్గా పెట్టుకుంటాను. ఇవి నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తాం కదా, అందులో వేస్తామండి. చాలా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వేస్ట్ చేయకూడదండి. వీటిలో కంటే ఈ కాడల్లోనే ఎక్కువగా. ఈ కాడలతో పచ్చడి కూడా బాగుంటుందండి. నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను, అది కూడా ఫర్దర్ వీడియోలో పెడతాను. పిస్నారి అనుకోకండి, మంతెన గారు చెప్పారు కదా ఎక్కువగా తినాలని. ఇలా అన్నింటినీ వాడి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. కూరగాయలు ఎక్కువ ఉన్నాయని తక్కువ రేట్లు ఉన్నాయి తీసుకొచ్చైనా ఎక్కువగా తినండి. కర్రీ ఎక్కువ, రైస్ తక్కువ తింటేనే హెల్త్ బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆలు కూడా తీసుకొచ్చానండి. నిన్న చిప్స్ చేశాను కదా, 3 టైప్స్ వెరైటీస్, అది ఛానల్లో పెట్టాను చూడండి. ఇలాండి, ఇవి 30 రూపీస్కి కేజీ ఇచ్చారు. పచ్చి బఠానీ, వీటిని నేను ఇలాగే ఒలిచి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మనం ఏదన్నా వాడే ముందు కొన్ని గిన్నెలో వేసుకొని వాటర్ వేసేసుకుంటే మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి, చాలా రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని, తక్కువ రేట్లు ఉన్నప్పుడు, ఎక్కువ ఐటమ్స్ వచ్చినప్పుడు తీసుకొచ్చుకొని డీప్లో పెట్టేసుకోండి. స్వీట్ కార్న్ కూడా నేను తక్కువ ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని ఒలుచుకొని ఇలా డీప్లో వేసేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నిమ్మకాయలు కూడా ఈ సైజువి 12 ఇచ్చారండి 10కి. మనం క్లీనింగ్కి అయినా వాడచ్చు. పులుపు తక్కువ ఉంటే కర్రీస్లో అయినా పిండుకోవచ్చు, పులుపు ఎక్కువ ఉంటే నిమ్మరసంతో పులిహోర అయినా చేసుకోవచ్చు. లెమన్ ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, లెమన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని లెమన్ జ్యూస్ని మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. పల్చగా చేసుకోవాలి మజ్జిగ. గంగవల్లి కూర కూడా తీసుకొచ్చానండి, మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా. టమాటోస్ 10 రూపీస్ కేజీ అండి, చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. వీటిని కూడా టమాటా సాస్ చేసుకుందాం. రేట్ తక్కువ ఉన్నప్పుడు, మన దేశీవాళీ టమాటా దొరికినప్పుడు సాస్ కానీ పచ్చడి కానీ పెట్టుకోండి. టిఫిన్లోకి, స్నాక్స్లోకి పనికొస్తుంది. పచ్చిమిర్చి అండి, 1/2 కేజీ 20 రూపీస్కి ఇచ్చారు. ఈ బీరకాయ అండి, 1/2 కేజీ 20 రూపాయలకి ఇచ్చారు. నేను బీరకాయ పెసరపప్పు చేస్తాను, మీకు ఏ కర్రీ ఇష్టమో చెప్పండి. కూడా తీసుకొచ్చానండి, నేను 2 రకాల దోసకాయలు తీసుకొచ్చాను, ఇవి ప్లస్ ఇవి. కేజీ 30 రూపాయలు ఇచ్చారు. పప్పులోకి, సాంబార్లోకి ఇవి బాగుంటాయండి, పచ్చడిలోకి కూడా. ఇది పప్పులో కూడా బాగుంటుంది. నిన్న దోసకాయ కారం వీడియో కూడా పెట్టామండి, చూడని వాళ్ళు చూడండి. మీకు దోసకాయతో ఏ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి.